నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో మనందరికీ తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య చేతులు కలిపితే థియేటర్స్ లో పూనకాలే. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. అసలు ఆ లుక్ ఎలా ఉంది? ప్రతి తుఫాను వెనుక ఒక కారణం ఉంటుంది అంటూ వదిలిన ఆ ట్యాగ్ లైన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? 1993 ముంబై బ్యాక్డ్రాప్ లో బాలయ్య చేయబోయే రచ్చ ఎలాంటిది? ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్ర ఏంటి? వీటన్నిటి గురించి ఈ రోజు మన వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. నందమూరి ఫ్యాన్స్ అందరూ ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్డే విషెస్ చెప్తూ ఈ సినిమా టీం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలో కాజల్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో అలరించబోతోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే కాజల్ అగర్వాల్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్లా కనిపించబోతోందట. సాంప్రదాయమైన చీర కట్టులో కళ్లజోడు పెట్టుకొని ఎంతో సీరియస్ లుక్ లో కాజల్ ఈ పోస్టర్ లో ఆకట్టుకుంది. కేవలం లుక్ మాత్రమే కాదు, ఈ పోస్టర్ పై ఉన్న ఒక క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, ప్రతి తుఫాను వెనుక ఒక కారణం ఉంటుంది. ఈ ఒక్క లైన్ చూస్తుంటేనే అర్థమవుతోంది సినిమాలో కాజల్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బాలయ్య సినిమాలో కాజల్ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తోందని ఈ పోస్టర్ క్లియర్ హింట్ ఇచ్చేసింది. ఈ లుక్ చూశాక సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ అండ్ బ్యాక్డ్రాప్ విషయానికి వస్తే, గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఒక పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేశారు. ఈ సినిమా కథ మొత్తం 1993 ముంబై నేపథ్యంలో సాగుతుందట. 1993 ముంబై అంటేనే అండర్ వరల్డ్, గ్యాంగ్స్టర్ వార్స్, పొలిటికల్ క్రైసిస్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి ఒక టైం పీరియడ్ ని బేస్ చేసుకుని ఈ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. దీనికి తగ్గట్టే నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో రెండు వేర్వేరు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంటే బాలయ్య మళ్లీ డ్యూయల్ రోల్ తో థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ షేక్ చేయబోతున్నారన్నమాట. ఒక పాత్ర ముంబై అండర్ వరల్డ్ లేదా అక్కడి సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేసేలా ఉంటే, మరో పాత్ర దానికి భిన్నంగా ఉంటుందని టాక్. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య మార్క్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ 1993 ముంబై బ్యాక్డ్రాప్ లో చూడటం డెఫినెట్ గా ఒక విజువల్ ఫీస్ట్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ చిత్రంలో ఒక అత్యంత శక్తివంతమైన పాత్రను పోషించబోతున్నారట. గతంలో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ప్రేక్షకులు ఎంతగానో అలరించిన సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్య నరసింహరాయుడుగా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తే, మనోజ్ తన మార్క్ ఎనర్జీతో మెప్పించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ కాంబో వెండితెరపై మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది. దీంతో నందమూరి మంచు అభిమానులు అప్పుడే పూనకాలు మొదలైపోయాయి. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఆయన వాయిస్ బేస్ బాలయ్య సినిమాకు ఒక పెద్ద అసెట్ కానుంది. ఈసారి మనోజ్ చేయబోయేది విలన్ పాత్రనా లేక ఒక పవర్ఫుల్ పాజిటివ్ క్యారెక్టరా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ, బాలయ్య మనోజ్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోనే శరవేగంగా జరుగుతోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలకమైన యాక్షన్ షెడ్యూల్స్ చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి టెక్నికల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా సెట్ అయింది. వెంకట సతీష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. లౌడ్ స్పీకర్స్ బద్దలయ్యేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే మాస్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సాధారణంగానే బాలకృష్ణ తమన్ కాంబినేషన్ లో వచ్చే సినిమాల్లో మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబో సెట్ అయిందంటే చాలు, థియేటర్స్ లో స్పీకర్లు పగిలిపోవాల్సిందే. ముఖ్యంగా బాలయ్య సీన్లకు తమన్ ఇచ్చే గుండెలు అదిరిపోయే బీజిఎం కోసమే ప్రేక్షకులు డైహార్డ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడతారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో తమన్ ఇచ్చిన రీ రికార్డింగ్ థియేటర్లను ఏ రేంజ్ లో ఊపేసిందో మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కు తమన్ ఇచ్చే మ్యూజిక్ ఎలివేషన్స్ చూసి ఫిదా అయిపోయిన నందమూరి అభిమానులు తమన్ను ముద్దుగా నందమూరి తమన్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అంతలా కనెక్ట్ అయిపోయారు మన ఫ్యాన్స్. మరి అలాంటి క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాకు ఇంకే రేంజ్ లో మ్యూజిక్ ఇస్తారోనని అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టోటల్ గా చూసుకుంటే, వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ సెకండ్ ఫిలిం పై ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. 1993 ముంబై బ్యాక్డ్రాప్, బాలయ్య డ్యూయల్ రోల్, కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ లుక్ మరియు మంచు మనోజ్ ఎంట్రీ, ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కాజల్ అగర్వాల్ లేటెస్ట్ గెటప్ మీకు నచ్చిందా?
ప్రతి తుఫాను వెనుక ఒక కారణం ఉంటుంది అనే ట్యాగ్లైన్ పై మీ అభిప్రాయం ఏంటి? బాలయ్య ముంబై బ్యాక్డ్రాప్ లో గ్యాంగ్స్టర్లను ఎలా వేటాడబోతున్నారో మీ అంచనాలను కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.